ఫాలో అవుతుండండి. మన ఛానల్ నచ్చితే గనుక వీడియోస్ అయ్యని మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే గనుక లైక్ మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను అనమాట. అంటే ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అన్నీ ఇంతకుముందు చేసేసినవి ఉంటే అవి అప్లోడ్ చేశాము. అయితే ఇంకా ఈరోజైతే కనుక ఇంట్లో మామూలుగా పప్పు తోటకూర వండుదామని, తోటకూర అయితే పైన టెర్రస్ మీద చాలా బాగా వచ్చేసింది. అది కోసాను. అదిగోండి అక్కడ పెట్టాను డైనింగ్ టేబుల్ మీద. లైట్ ఏనాన్న కనబడుతుంది. ఎర్ర తోటకూర కూడా మంచిదేనండి. ఎర్ర తోటకూర, పెరుగు తోటకూర 2 ఉన్నాయి. అయితే మీకు తెలుసా మనకి స్ట్రీట్ బయట సల్ల పునుకులని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న పునుకులు వస్తాయన్నమాట అవి. అలా చేద్దాము. పెరుగు ఉందన్నమాట. పెరుగు ఎక్కువ ఉంది. సరే ఉంది కదా కొంచెం రైస్ మీకు తెలుసు కదా మజ్జిగట్లో వేస్తాను కదా రైస్ పిండి అంటే బియ్యం నానబెట్టి అలాగే కొద్దిగా సల్ల పునుకులు వేద్దామని చెప్పేసి మైదా పిండి అయితే తెప్పించాను. మైదా నేను ఎక్కువ స్టోర్ చేసుకోనండి. ఎప్పటికప్పుడే తెప్పిస్తాను. ఎందుకంటే పురుగు పట్టేది ఎక్కువ ఉంటుంది కదా ఇది. అందుకని ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మేమైతే కొంచెం డిస్టర్బ్ అయింది మా ఫ్యామిలీలో కొంచెం. అయినా ఓకే ఉండిపోతుంటే ఆలోచనలు వేరేగా ఉంటాయి కదా. అందుకని ఇంకా వీడియోస్ ఏవోటి చేసుకుంటే కొంచెం మీతో మాట్లాడినట్టు ఉంటుంది. ఏదో నాకు టైంపాస్ అయిపోతుంది అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే మా ఆడపడుచు గారు అన్నమాట మాతో పాటే ఉంటారు. మాకు బావగారింటి కాడ మా ఇంటి దగ్గర అన్నదమ్ములు ఇద్దరి దగ్గర ఉండేవారు అన్నమాట. ఎప్పుడైనా వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళేవారు. కొంచెం హెల్త్ తేడా వచ్చి చనిపోయారండి. కొంచెం ఆ డిస్టర్బ్లోనే ఎక్కువ ఉన్నాము. అలవాటు కదా ఎక్కువ ఇంట్లో అక్కడే ఇక్కడ ఉండడం పక్కపక్కలనే కాబట్టి మాకు ఇంకెప్పుడు కనబడుతూ ఉండేవారు. ఏ పని చేసినా అంటే మేమేం చేసుకుంటున్నా ఆవిడ గుర్తుకు రావడం, కావాలని ఒక మాట అనడం. అంటే ఏంటంటే ఒక మాట అనడం అంటే వదిన గారు ఇది ఇలా రండి అలా రండి అని ఒక కేకేసేవాళ్ళం అన్నమాట. టిఫిన్కైనా టీకైనా లేకపోతే ఇది చేసుకుందాం అది చేద్దామా అలా అనుకునేవాళ్ళం. అలాంటివి గుర్తుకొస్తుంటుంటే మైండ్ కొంచెం అదోలా అయిపోతుంది. పిల్లలు అందరూ డిస్టర్బ్ అయిపోయారు ఇంట్లో పిల్లలు కూడాని. ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు అది ఎక్కడికి వెళ్తున్నాం బాబా అనడం అలవాటు మాట. ఆవిడకి బయట కూర్చొని అడగడం ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు ఒక 5-6 సార్లు వెళ్ళినా సరే 5 సార్లు అడిగేది. పిల్లలు కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు. మేము కూడా చెప్తున్నామాట కొంచెం పిల్లల హారిక అది బాగా అటాచ్మెంట్గా బాగా మాట్లాడడం అలా ఉండేది ఆంటీ ఆంటీ అని. అందరం కూడా చాలా డిస్టర్బ్ అయ్యాము. అలా ఎన్ని రోజులున్నా ఇంక అదే గుర్తుకొస్తూ ఉన్నారు. నైట్ ఏమైనా ఇంకా బయటికి వెళ్ళినా ఏదో కింద అనిపిస్తుంది అన్నమాట. ఒక పర్సన్ మేము కోల్పోయామన్న ఫీలింగ్ బాగా అనిపిస్తుంది ఇంక అసలు. సరే ఇంకా ఎలా ఉంటే ఇలాగే ఉంటుందని మీ అన్నయ్య గారు అది వీడియోస్ చేసుకో నువ్వు నీ వీడియోస్ నువ్వు చేసుకో అని. ఆయన స్ట్రాంగ్గానే ఉంటారు. మగవాళ్ళు కదండి లోపల ఉన్న బయటపడరు కదా ఆడవాళ్ళం కదా. మేమైతే కొంచెం అత్త మాట అడుగుతూ ఏదోటి మాట గుర్తుకొస్తూ ఉంటుంది మా తోటికోళ్ళకి మాకు అదిని. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఒక 5 డేస్ అయింది. ఇంక నేనైతే సరేలే కొంచెం ఎలా డైవర్ట్ అవుతే బాగుంటుంది అనిపిస్తుంది మాకైతేని. అందుకనే కొంచెం టిఫిన్ అది ఎలాగో చేసుకోవాలి. తినడం ఎన్ని ఉన్నా తినడం తప్పదు కదండి. ఏ రోజుగా రోజు మనకి చేసుకోవాల్సిన పనులు రెగ్యులర్గా చేసేవి ఏవి తప్ప కాబట్టి ఇంకా దాంతోపాటే ఈ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తే నాకు కూడా కొంచెం మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుంది అనిపిస్తుంది. అందుకనే పెరుగది ఉంది. సరే సరదాగా మీతోటి కాసేపు అసలు నేను ఎక్కువగా అంటే ఏదైనా సంతోషం అయితే మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను కానీ ఎప్పుడు ఇలాంటి విషయాలు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా నేను మీతో షేర్ చేసుకోలేదు. ఇదే చేసుకోవడం ఫస్ట్ టైం అన్నమాట. అంటే ఇంతకు ముందు కూడా జరిగినాయి కానీ ఎప్పుడూ నేను మీతో షేర్ చేసుకోలేదు. అలా కంటిన్యూ అయిపోయేదాన్ని. కొన్ని రోజులు టైం తీసుకుని పాత వీడియోస్ ఉంటే ఏమైనా పెట్టి అలా అయ్యేదాన్ని. ఇంకా ఈసారి ఇంట్లోనే కాబట్టి కొంచెం ఏంటో తెలియట్లేదు. కొంచెం బాధగా అనిపిస్తుందన్నమాట. ఇంకా సరే అండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ విషయం కూడాని. ఇంకా పెరుగైతే తీసుకున్నాను. వీడియోస్ పెట్టట్లేదంటే కారణం అదేనండి. ఇంకా అసలు అన్నీ మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుందాం. ఇంకా మంచిగా ఉన్నాయి అనుకున్నాము. ఇది సడన్గా అయిపోవడం అందరూ షాక్‌లో ఉన్నాం. అంటే తనకి అలా అవుతది, ఆవిడకి అలా అవుతదని అసలు అనుకోలేదన్నమాట. మా వదిన గారికి ఇలా అయిపోతుంది
ఆవిడ డెత్ దాకా వచ్చేస్తారన్న ఆలోచన లేదు. ఏదో హెల్త్ బాగాలేదు, ఏ బ్లడ్ ఎక్కిస్తే బాగుంటారు అని అనుకున్నాం, కానీ ఇలా జరిగిపోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతేని. ఇదిగోండి ఇంకా మిమ్మల్ని అంటే మీతోటి అంటే చాలామంది అడుగుతున్నారు కదా వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అన్నం గురించో కొంత చెప్పాలనిపించింది. అలాగే నేను కూడా కొంచెం మైండ్ డైవర్ట్ అయినట్టు ఉంటుంది. ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. అసలు నిజంగా వీడియో అయితే ఏమీ నథింగ్ మాట. అసలు మామూలుగా రెగ్యులర్గా వండుకునేవే. ఇంకా సరే సల్ల పునుకుల కింద బయట వేస్తారు కదా, అలాగ బజ్జీలైనా కొంచెం ఇంచుమించు అలాగే ఉంటుంది. ఇదైతే పెరుగు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను, మైదా తక్కువ, అదే అర కేజీ తీసుకున్నాను మైదా. పెరుగు కూడా కొంచెం ఎక్కువ తీసుకుని కలిపేస్తున్నాను అనమాట. ఇంత పెరుగు అవసరం లేదు, ఉంది కదా అని వేసేసుకున్నాను నేను. మంచిగా గుల్లెరగాలంటే నానాలి పిండి ఒక 4-5 అవర్స్, అంటే నైట్ నానబెట్టేస్తారు బజ్జీలకి. ఎప్పుడు బజ్జీలు వేయడానికైనా పునుకులు వేయడానికైనా. నేను సాయంత్రం ఎప్పుడో వేస్తాను కదా అని చెప్పేసి ఇప్పుడు నానబెట్టేస్తున్నాను. సల్ల పునుకులు అంటాం కదండి, అలా వేసేద్దాంలే అని అన్నట్టుగా గిన్నెడి పెరుగు వేసేసాను. వంట సోడా నేను ఇప్పుడు వేయట్లేదు, తర్వాత వేస్తాను. ఇది కొంచెం కలుపుతాను. బాధ్యతలు తీరినా కొన్నాళ్ళు మనతో ఉంటే బాగుండు అని అన్నది అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. అలా మాకు కొంచెం అలా అనిపిస్తుంది అన్నమాట. ఉంటే బాగుండు, ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. దేవుడు రమ్మన్నప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే, వెనక ముందు అంతే, అందరం వెళ్ళవలసిన వాళ్ళమే కదా. ఇదిగోండి ఇలాగా పిండి చూసారు కదా, మనం పెరుగు ఎక్కువ వేసుకుంటే పిండి చక్కగా బాగుంటుంది అన్నమాట. ఇలాగ అయితే సరిపోతుంది, కొంచెం వేసుకోవచ్చు. ఇది మూత పెట్టేసి పక్కన పెడదాం. తోటకూర పప్పు వండుదాం అనుకుంటున్నాను. మరి మీరేం చేస్తున్నారు? అందరూ బాగున్నారండి? అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ ఆహారం తేడా రావడం వల్ల, లేదా మనం గమనించకపోవడం వల్ల, ఏదో ఒక తేడా వల్ల మన ఫ్యామిలీ మెంబర్సే సడన్గా ఏదో విషయం వచ్చి, అంటే ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇదైపోతుంటే షాక్ కింద అనిపిస్తుంది, భయం కూడా వేస్తుంది ఒక్కొక్కసారి. ఇదిగోండి పిండి అయితే కలిపేసాను. ఇదిగోండి చట్నీకి అయితే పచ్చడికి రెడీ చేస్తున్నాను. పల్లీలు పచ్చెనపప్పు వేసి వేపుతున్నాను. ఎండుమిర్చి వేసి, అంటే పచ్చిమిర్చి కూడా వేసి కూడా చేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి చేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, కొంచెం ఎల్లుల్లిపాయలు, పచ్చెనపప్పు, వేసిన గుండండి. అంటే కొంచెం సిమ్లో పెట్టి సన్నసక్కన అయితే బాగుంటుంది. హైలో పెట్టేస్తే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట, పూర్తిగా వేగద రంగు వచ్చేస్తుంది అన్నమాట. అయితే పిండి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఎంతవరకు అంటే బాగా పొంగిందా లేదా అని. ఇదిగోండి మంచిగా పులుసుని వాసన వస్తుంది. ఇలా ఉంటే మనకి అంటే ఇలా తీయగానే జిగురుగా అంటుకోకుండా పిండి ఇలా వదిలేస్తుందంటే బాగా వస్తుంది అన్నమాట. ఒకటి వేసి చూసానండి, బాగా వచ్చినాయి. చిన్న చిన్నగా వేస్తున్నాను. సల్ల పునుకులు అంటాం కదా, మాకు ఇటు సైడు ఇలా మైదా పిండితో వేస్తారు, బాగుంటుంది. మంచిగా పులిసి స్మెల్ కూడా భలే అనిపిస్తుంది కన్నానా. చూడండి ఎలా పొంగుతున్నాయో, బూరుల్లా పొంగుతున్నాయి కదనానా. బాగుంటాయండి టేస్ట్ అయితేనే. ఫాస్ట్గా వేసేసుకోవాలి, నేను ఇంకా స్లోగా వేస్తున్నాను. ఇలా వదిలేయాలి పిండి, మన చేతిలోంచి వదిలేస్తే అది కరెక్ట్గా మనం కలుపుకున్నట్టు మాట. ఇలా వదిలేయాలి, బొటకనేలు మించి మనం వదులుతున్నప్పుడు పిండి జారిపోవాలన్నమాట. కొన్నేమో అంటుకుపోయినట్టు ఉంటుంది, అంటే పిండి కొంచెం పెరుగు ఎక్కువ వేసుకుని కలుపుకోవాలండి, బాగుంటుంది. కొంచెం ఎక్కువసేపు నానాలి. ఇందులోనే మనం పెద్దవి వేసుకుంటే బజ్జీలు అయిపోతాయి, అంతే తేడా.
ఇవి కూడా ఇంకా బజ్జీలే అనుకోవాలేమో, ఇంకా నేను ఎంత చిన్న వేయలేకపోతున్నాను నాన్న. వేసుకుంటే ఇంకా అసలు వేస్తూనే ఉండాలి అవి. అక్కడికే ట్రై చేస్తాను రా, ఈ సైజ్ వేయాలి. యాక్చువల్లీ ఈ సైజు ఉంటాయి నాన్న. ఇప్పుడు వేస్తాను, పొంగిపోతున్నాయి ఇవి. ఒకటేసి చూసానండి, లేదంటే తిని సోడా వేద్దామని అసలు తిని సోడా కూడా వేయలేదు. బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ అదే కుకింగ్ సోడా కానీ ఏం వేయలేదు. బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ ఏం వేయకుండా ఉత్తి ఉప్పు, పెరుగు, మైదా అంతే. చక్కగా పొంగిపోయినాయి చూసారా, భలే ఉంటుంది ఇదైతే టేస్ట్. ఇవి చల్ల పునుకులు కదా నాన్న, చల్ల పునుకులు అంటారు. అంటే చల్లని ఊరు ఇదివరకు మజ్జిగ చేసి ఆ మజ్జిగలో పిండి కలిపి చేస్తారు కాబట్టి పునుకులు చల్ల పునుకులు అంటారన్నమాట. బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేను కొంచెం పెద్ద వేసాను కదా, ఇప్పుడు చిన్న వేద్దాం. పునుకులు అయితే మట్టికి అదే బెల వచ్చినాయి క్రిస్పీగా. చేద్ది కానీ ఈ చిన్న చిన్ని వేసేద్దాం. ముందు తగ్గించాలి, అక్కడికే తగ్గిందామని చూస్తున్నాను కానీ ఒకటి తీసుకుని 2 కింద వేయాలేమో. వేయడమే పెద్ద పని ఇది. అవును. మీకు మన సైడ్ మా వాళ్ళకి ఇక్కడ రావులపాలెం అది చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఇవి బయట అమ్ముతారు ఎక్కువ. కానీ ఆ చట్నీలోకి అంత పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం కారం జల్లి పచ్చెనపప్పు చట్నీలోని అంతే ఈ చల్ల పునుకులు వేసి ఇచ్చేస్తూ ఉంటారు. భలే ఉంటుంది. మా వాళ్ళు ఎప్పుడైనా ఇవి తెప్పించుకుని ఎప్పుడైనా తింటారు. ఇంక ఇప్పుడు చూశారు కదా, నేను వేయడం మొదలెట్టాను కదా, ఇంక ఇంట్లో ఏమంటారు. ఎక్కువ ఆయిల్ ఫుడ్కి ఇష్టపడిన కాబట్టి అండి నేను తక్కువ వేసుకుంటాను. ఇలా వీడియో చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి చూపిస్తాను, లేకపోతే వేయను అన్నమాట. పెద్ద పడిపోతున్నాయి. బాగా వేగిపోతున్నాయి, హైలో పెట్టాను కదా. మనకి బాగా ఎరుపు వచ్చేస్తే కనుక ఇవి ఏమవుతాయంటే ఒక పక్క ఏగుతాయి అన్నమాట, ఇంకో పక్క తిరగవు ఇవి. మన మాట ఏనమాట. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఇలా తిప్పుతూ ఉంటారు. అప్పుడు ఈవెన్గా మొత్తం అంతా కూడా చక్కగా దోరగా వేగుతాయని. బూర్లైనా సరే అలాగే తిప్పుతారు. లేదంటే ఒక పక్క ఏగి ఇంకో పక్క తిరగవు ఇవి. ఏగిన వైపే ఏగిపోతాయి, ఒక పక్క తెల్లగానే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలా తిప్పుకోవాలి, ఈవెన్గా ఏగుతాయి. ఇలా వేసానో లేదో అప్పుడే మా చిన్నోడు ఓ పట్టు పట్టేశాడండి. ఇంకా తినేస్తాడంట, ఆగమన్నాను. మళ్ళీ రేపు కాలితే మళ్ళీ ఇంకోసారి తెప్పించేసుకుంటే పెరుగు ఉంది కాబట్టి. జడ తిని సోడా వంట సోడా ఏం వేయలేదు, పెరుగు మటుకు ఎక్కువ కలిపాను అంతే. పిండి ఎంత అయితే తీసుకున్నానో అంత పెరుగు కలిపేసాను, వాటర్ తక్కువ వేసి. మంచిగా ఒక 8 గంటలైనా నానాలు మనకి పిండి అయితే మటుకి, అప్పుడు బాగా వస్తాయి. ఈ మటుకి మంచి టేస్ట్ ఉంటాయండి, అదో స్వీట్నెస్ వస్తుంది. పిండి పులుపు బాగుంటుంది. కమ్మటి చట్నీలో ఇలా తింటే సూపర్. బయట టేస్టేనా? బయట కన్నా బాగున్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే బయట ఇంత పులుపు రాదు మనకి ఈ మధ్యన. అప్పట్లో బాగా ఉండే మా చిన్నప్పుడు. చట్నీ కమ్మటి చట్నీతో తింటే భలే ఉంటుంది. ఇదిగోండి చల్ల పునుకులు అయితే చక్కగా వచ్చేసినాయి. మా వాళ్ళు ఒక్కొక్కటి అలా తింటూనే ఉన్నారు. బాగున్నాయంట, మంచిగా అనిపించిందంట వాళ్ళకైతే టేస్ట్ అయితేని. మళ్ళీ రేపు కూడా తెచ్చుకుంటాం. పెరుగు ఉందా అమ్మ, పెరుగు కూడా తెచ్చుకోమంటావా? ఎద్ది కానీ ఇలాగే. ఆయిల్ కూడా పెద్ద లాగలేదండి, వేసిన 1/2 కేజీ నూనె అలాగే ఉంది. తిని సోడా అది ఏమి వేయలేదు కదా, వంట సోడా అంటాం కదా, అదేం వేయలేదు. మాల్ని చక్కగా మనకి హెల్త్కి కూడా అంటే ఆయిల్ ఫుడ్ అంటే అప్పుడప్పుడు తినచ్చు, మరీ రెగ్యులర్గా కాకపోయినా నెలకు ఒకసారైనా ఇలా వేపుకుని తినచ్చు. మరి నేను అనుకుంటున్నాను, పర్సనల్గా నేను అనుకోవడం. మీకు నచ్చితే వేసుకోండి. ఇలా ఫాస్ట్ ఫుడ్లో ఈ బయట ఏ ఆయిల్ అది ఏమైనా అనిపించినప్పుడు ఇలా ఇంట్లో చేసి పెట్టామనుకోండి మంచిది కదా. చూసారండి ఎలా బాగా పొంగుతున్నాయో. ఇవి బజ్జీల కింద కూడా బాగుంటాయండి, పెద్దవి వేసేసుకోవచ్చు. చల్ల పునుకుల కింద అయితే చిన్న వేయాలి, కొంచెం ఓపికగా చిన్న వేయాలి. అసలు ఈ సైజులో ఉంటాయి వేసేవి. మనకు మార్కెట్లో బయట స్ట్రీట్ దగ్గర బండ్ల దగ్గర అమ్మేది ఈ సైజు ఉంటుంది. ఇవన్నీ కొంచెం చిన్న సైజే, ఇవి కొంచెం పెద్ద వేసేసాను. ఇంకా బజ్జీల కింద వేసేద్దాం అనుకుంటున్నాను మిగతా పిండి అయితేనే. ఇప్పుడే షార్ట్ తీసాను, చూడండి ఒకసారి. అచ్చం బయట వచ్చినట్టే వచ్చిందిగా టేస్ట్ అయితేనే. ఆయిల్ కూడా పెద్ద లాగలేదండి, తక్కువ కొంచెం.
బయట వాటితో పోల్చుకుంటే మాకు బయట ఎలా ఇస్తారంటే పొట్లం కట్టేస్తారనుకోండి. ఇక్కడ మన ఇంట్లో కాబట్టి మనం ఇలా చట్నీ వేసేసుకొని మన ఇష్టం, మనకి ఏం నచ్చితే అది. నేనైతే కొంచెం పల్లీల చట్నీ వేసాను. ఇలా ఆనియన్స్ వేసి కొంచెం కారం స్పైసీ కావాలనుకుంటే కొంచెం కారం కూడా జల్లి పొట్లం కట్టేసి ఇచ్చేస్తారన్నమాట. చక్కగా భలే ఉంటుంది. నిజంగా నాకేంటంటే ఉత్తి పునుకులే తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి క్రిస్పీగా. ఒకసారి దగ్గర చూపించినాను, ఇదిగోండి చూసారా అసలు అందులో ఈడిపోతున్నాయంటే బబుల్స్ వచ్చేసినాయి అన్నమాట లోన, ఎయిర్ బబుల్స్. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వాళ్ళైతే టేస్ట్ చేసి చెప్తారు. కేకేస్తాను సాయిరామ్ని. సాయి ఒకసారి ఇలారా, చట్నీతో కూడా ఒకటి తిన్నాం. మా చిన్నోడు ఆగేటట్లేడు, అందరికన్నా లాస్ట్ని పెట్టాలి ఆడికి. ఎలా ఉంది? పులిసింది కూడా పులుపు లేదు, భలే అనిపిస్తుంది. ఫ్లేవర్ఫుల్గా అసలు భలే అనిపిస్తుంది నాకైతే. ఎలా ఉంది? మా చిన్నోడికి అసలు చాలా బాగున్నాయి, సూపర్ కదా. నీకే అసలు వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేయలేదు. పెరుగు ఎంత తీసుకున్నానో పిండి అంత తీసుకున్నాను. పిండి కూడా నేను ప్యాకెట్ ఫ్రెష్ తెప్పించుకున్నాను, అందుకని జల్లించలేదు. మళ్ళీ మీరు కామెంట్లో జల్లించలేదు ఏంటంటే విజయ్ గారు అని అనొద్దు. పిండి బాగుంది అందుకని వేసేసుకున్నాను. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. మా చిన్నోడికి అయితే పెట్టకూడదు అనుకున్నాను, ఇంకా లాస్ట్ దాకా ఊరిందాం అనుకున్నాను. అడికి బాగా నచ్చేసింది. ఎలా ఉంది టేస్ట్ అయితే? చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చేసింది వాళ్ళకైతేని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి, ఫాలో అవుతుండండి. మన ఛానల్ నచ్చితే కనుక వీడియోస్ అయ్యి మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి.